హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మీరు చూడబోతున్నారండి అక్షయ తృతీయ స్పెషల్ క్షీర అన్నం ప్రసాదం అండి. తయారు చేసుకునే విధానం. తయారు చేసుకునేందుకు కావలసిన పదార్థాలండి: 1 లీటర్ పాలు తీసుకున్నాను, కప్పు షుగర్ తీసుకున్నాను, 1/4 కప్పు జీడిపప్పు, 1/4 కప్పు బాదం పప్పు, 1/4 కప్పు ఎండు ద్రాక్ష, 3 టీ స్పూన్ల చిట్టి ముత్యాల బియ్యం అండి. ఇవి క్షీర అన్నం చేస్తే చాలా బాగుంటాయండి. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి స్పెషల్గా నేను చేస్తున్నానండి, దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి. 1/4 కప్పు గీ అండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకున్నామండి. అందులో ఈ పాలు పోస్తున్నాను, లీటర్ పాలు. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి, చాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో మనము పాలు పొంగొచ్చేంత వరకు దగ్గరుండి పొంగ పెట్టుకోవాలండి. పాలు పొంగొచ్చాయండి, హై ఫ్లేమ్లో పెట్టాను కదా, పొంగొచ్చాయండి. లో ఫ్లేమ్లో పెట్టాను. కొద్దిగా వాటర్ వేసి బియ్యమును మనము శుభ్రం చేసుకోవాలండి. ఈ బియ్యము అయిపోయిందండి. ఇప్పుడు ఇవి బియ్యం అనేది ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు మనం గరిటె తీసుకొని కలిపెడుతూ ఉండాలండి క్షీర అన్నం అనేది. మధ్యలో కలిపెడుతూ ఉండాలండి, అడుగంటకుండా. మధ్యలో ఒకసారి ఇట్లా మనం కలిపెడుతూ ఉండాలండి, అడుగంటకుండా. ఇప్పుడు మనము ఒక 1/4 టీ స్పూను గీ అనేది వేస్తామండి. దీనిలో వేస్తూ మళ్ళీ కలిపెడుతూ ఉండాలండి దగ్గరుండి కొద్దిసేపు. అయిపోయిందండి, చూడండి. ఈ విధంగా మనము కలిపెట్టామండి, లో ఫ్లేమ్లో దగ్గర పడిందండి చిక్కగా. ఇప్పుడు ఈ కప్పు షుగర్ ఉంది కదా, ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు షుగర్ వేసానండి, ఇప్పుడు కలిపెడుతున్నాను. ఇది ఆరిన తర్వాత చిక్కగా అవుతుందండి. 1/2 అవర్ పట్టిందండి ఇది తయారు చేసుకోవడానికి మనము, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చక్కెర వేసానండి, చక్కెర కూడా కరిగిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని దీనికి తర్వాత అనేది పెట్టుకుందామండి మనము, నెయ్యి వేసి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి అనేది పెట్టానండి. అందులో నెయ్యి అనేది వేస్తున్నానండి. జీడిపప్పు, నెయ్యి వేసి బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష అనేది లైట్గా వేయించుతున్నానండి. ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించకూడదు, టేస్ట్ అంత బాగుండదు. ఈ విధంగా వేయించానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ క్షీర అన్నంలో అనేది వేస్తామండి. చూసారు కదండి, చిట్టి ముత్యాలతో క్షీర అన్నం తయారు చేసుకునే విధానం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. 1/2 అవర్ టైం పట్టిందండి తయారు చేసుకోవడానికి, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ క్షీర అన్నం అనేది ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి చిట్టుముత్యాలతో నేను తయారు చేశానండి. మామూలుగా అయితే మనం సగ్గు బియ్యంతో, సేమ్యాతో, మామూలు బియ్యంతో వాటితో చేస్తారండి, కానీ నేను ఈ బియ్యంతో చేస్తానండి. ఇది ఎక్కువగా బిర్యానీ బియ్యం అండి. ఈ బియ్యంతో మేము తయారు చేసామండి, కానీ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.